హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడైతే మనం ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 11,558 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనిలో 12th పాస్ అయిన వాళ్ళకి కొన్ని పోస్టులు, గ్రాడ్యుయేట్ వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి. 12th పాస్ అయితే కనుక 3,445 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ వరకు 8,113 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 12th పాస్ అయిన వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది. గ్రాడ్యుయేట్స్కి అయితే 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే 14 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 13th అక్టోబర్. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి 21st సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 20th అక్టోబర్కి క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ మోడ్. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి 250. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.rrbapply.gov.in. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి CBT1, CBT2 రెండు ఉంటాయి. సో నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది కొన్ని పోస్టులకి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో సిలబస్ వచ్చేసరికి CBT1కి CBT2కి సేమ్ సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ వచ్చేసరికి దానిలో జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ ఉంటుంది. సో CBT1 మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ స్టడీస్ 40 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 100 మార్క్స్కి. CBT2 వచ్చేసరికి మ్యాథ్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ స్టడీస్ 50 మార్క్స్. సో టోటల్ 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో CBT1 వచ్చేసరికి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం 90 మినిట్స్. CBT2 వచ్చేసరికి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, టైం 90 మినిట్స్. సో ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.